ఇరాన్ ప్రతీకార దాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నప్పటికీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎదురుదాడులు చేస్తూనే ఉంది. క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్, సౌదీ, బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, ఇరాక్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. దుబాయ్ విమానాశ్రయం వద్ద 2 డ్రోన్లు పడి 4 గాయపడ్డారు. అయినా విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ఇరాన్ సైన్యం ఇరాక్, బహ్రెయిన్, ఇజ్రాయెల్ లక్ష్యంగా భారీ క్షిపణులతో తాజాగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకుంటోంది. టెల్ అవీవ్లో ఒక ప్రాంతాన్ని క్షిపణి తాకినట్లు సమాచారం. ఇజ్రాయెల్ ఛానల్ 12 కథనం ప్రకారం గంట వ్యవధిలో ఇరాన్ రెండోసారి క్షిపణి దాడులు చేయగా మధ్య ఇజ్రాయెల్ అంతటా ప్రమాద హెచ్చరికల సైరన్లు మోగాయి. క్షిపణులన్నింటినీ అడ్డుకున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా బేస్లపై 37వ విడత దాడులు నిర్వహించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. కోరం షహర్ అనే సూపర్ క్షిపణులతో 3 గంటల పాటు నిరంతరాయంగా దాడులు కొనసాగించినట్లు తెలిపింది. దక్షిణ టెల్ అవీవ్లోని హేలా శాటిలైట్ కమ్యూనికేషన్ సెంటర్పై రెండోసారి దాడి జరిగింది. బీర్ యాకూబ్, పశ్చిమ జెరూసలేం, హైఫాలోని సైనిక ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. శత్రువు పూర్తిగా లొంగిపోయే వరకు తమ దాడులు ఆగవని IRGC స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలోని షేబా చమురు క్షేత్రం వైపు వస్తున్న 5 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. ఇక్కడ రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. కువైట్లోని అమెరికా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇరాన్ 4 క్షిపణులను ప్రయోగించింది. కువైట్ నేషనల్ గార్డ్ 8 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. UAEలోని రస్ అల్ ఖైమా తీరంలో ఒక కంటైనర్ నౌకపై గుర్తు తెలియని క్షిపణి దాడి జరగ్గా నౌక దెబ్బతింది. అయితే సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ వ్యాప్తంగా సైరన్లు మోగడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం కోరింది. బహ్రెయిన్ పమానాలోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఇరాక్లోని బాగ్దాద్లో ఒక నివాస గృహంపై డ్రోన్ పడింది. అర్బిల్ విమానాశ్రయం సమీపంలోని అమెరికా సైనిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న డ్రోన్ను ఇరాక్ సైన్యం కూల్చివేసింది. తమపై జరిగిన క్షిపణి దాడిని సైన్యం అడ్డుకుందని ఖతార్ తెలిపింది. దేశంలో భద్రతా ముప్పు పెరిగినందున ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకుంటామన్న ఇరాన్ హెచ్చరికలను ఖతార్ ఖండించింది. ఇది ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత ప్రమాదకరమని ఖతార్ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్లాజిన్ అల్ ఖులైఫీ విమర్శించారు.